హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈ చాప్టర్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో ఈ క్లాస్లో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ వన్ చూడండమ్మా, ఏమిటి ఫైండ్ చేయాలి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1. మాడ్యులస్ ఎక్స్ అంటే డెఫినేషన్ ఏం తెలుసమ్మా? ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ ఎక్స్ అవుతుంది, ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి? మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1 అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ 1 ఉంది, అంటే ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఇక్కడ ఏంటమ్మా? మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1 అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ 1 ఉంది. ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 1 అవుతుంది. ఎక్స్ మైనస్ 1 లెస్ దెన్ 0 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. అయితే ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి? ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అని. ఎక్స్ మైనస్ 1 లెస్ దెన్ 0 అంటే ఎక్స్ లెస్ దెన్ 1 అని. ఓకేనా? ఇక్కడ మనం లిమిట్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏ విధంగా ఫైండ్ చేస్తాం? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ దగ్గర, ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ దగ్గర ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1 ఏమవుతుందో చూద్దాం. ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ అంటే ఏంటి? ఎక్స్ లెస్ దెన్ 1 అయినప్పుడు, ఎక్స్ లెస్ దెన్ 1 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1 ఏమవుతుంది? మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. అంతేనా? సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1ని మనం ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అని రాయొచ్చు బై ఎక్స్ లెస్ దెన్ 1 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1 ఏంటి? మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్లో ఎక్స్ మైనస్ 1 అనేది క్యాన్సిల్ అయితే దట్ ఈస్ ఈక్వల్ టు ఏముంటుంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. అంతేనా? ఇప్పుడు లిమిట్ ఫైండ్ చేయండి. ఎక్స్ టెన్స్ టు 1 దగ్గర కదా, అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? మైనస్ ఆఫ్ 1 ప్లస్ 1 దట్ ఈస్ -2. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ -2 వచ్చింది. ఇదే విధంగా రైట్ హ్యాండ్ లిమిట్ కూడా ఫైండ్ చేద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఎక్కడ? ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ దగ్గర ఫైండ్ చేయాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1. ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ అంటే ఏంటి? ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు, ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1 వాల్యూ ఏంటి? ఎక్స్ మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1ని ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అని రాయొచ్చు బై ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ అయినప్పుడు మాడ్యులస్ ఎఫ్ ఎక్స్ మైనస్ 1 ఏంటి? ఎక్స్ మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్లో ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఎక్స్ టెన్స్ టు 1 దగ్గర కదా లిమిట్ ఫైండ్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1 ప్లస్ 1 2 అయ్యింది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చిందమ్మా? -2 వచ్చింది. రైట్ హ్యాండ్ లిమిట్ 2 వచ్చింది. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనేది నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి హియర్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. సెకండ్ వన్ చూడండమ్మా, ఇక్కడ ఏంటి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫైండ్ చేయాలి. ఇక్కడ నేను ఎక్స్ ఈక్వల్ టు ట్యాన్ టీటా అని కన్సిడర్ చేస్తున్నాను. సో అప్పుడు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందమ్మా? 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా అవుతుంది. 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా అంటే మనకి కాస్ 2 టీటా అని తెలుసు. ఇప్పుడు ఈ వాల్యూని ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమొచ్చింది? కాస్ 2 టీటా. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ అంటే ఏం రాయొచ్చు? 2 టీటా. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై ఎక్స్ ఇంటూ 2 ఇంటూ టీటా అంటే ఏం రాయొచ్చు? ఇక్కడ ఎక్స్ అంటే ట్యాన్ టీటా, టీటా అంటే ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అని రాయొచ్చు. సో 2 ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది స్టాండర్డ్ లిమిట్ అమ్మా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan ఇన్వర్స్ x బై x వాల్యూ 1 అవుతుంది. సో 2 into 1 వాల్యూ ఏమవుతుంది 2. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. థర్డ్ వన్ చూడండి అమ్మా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ పవర్ 1 బై 2x స్క్వేర్. ఓకే, సో ఇక్కడ చూడండి ఎక్స్టెన్స్ టు 0 అయినప్పుడు tan స్క్వేర్ ఎక్స్ అనేది ఏమవుతుందమ్మా, tan స్క్వేర్ ఎక్స్ ఆల్సో టెన్స్ టు 0 అవుతుంది. అండ్ 1 బై 2x స్క్వేర్ అనేది ఏమవుతుంది, టెన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. సో అప్పుడు 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ పవర్ 1 బై 2x స్క్వేర్ అనేది ఏమవుతుంది, టెన్స్ టు 1 పవర్ ఇన్ఫినిటీ అవుతుంది. ఇదేంటి ఇండిటర్మినేట్ ఫామ్ కదా. సో ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను స్టాండర్డ్ లిమిట్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాను. సో ఇక్కడ నేను యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే అమ్మా, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములాలో ఉంది కదా. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏం రాయొచ్చు అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అని రాయొచ్చు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా స్టాండర్డ్ లిమిట్ ఫార్ములా. ఇప్పుడు ఇదే నేను ఇక్కడ అప్లై చేస్తాను. చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ అంటే ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1 బై 2x స్క్వేర్ ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి 1 బై 2x స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. సింప్లిఫై చేసామనుకోండి ఇక్కడ +1 -1 పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 బై 2x స్క్వేర్ ఏముంటుంది tan స్క్వేర్ ఎక్స్ కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1 బై 2 ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఏ విధంగా రాయొచ్చు, tan x బై ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1 బై 2 ఇంటూ మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan x బై ఎక్స్ అంటే స్టాండర్డ్ లిమిట్ 1 అని తెలుసు కదమ్మా. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1 బై 2 అవుతుంది. అంటే హియర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా లిమిట్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములాలో ఉన్నప్పుడు ఏ విధంగా రాయొచ్చు, ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి. ఫోర్త్ వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు, ఇఫ్ minus pi by 2 less than alpha less than pi by 2 then limit extends to 2 cos alpha power x plus sin alpha power x minus 1 by x minus 2 వాల్యూ ఫైండ్ చేయాలి. అయితే లిమిట్ మనం ఎక్స్టెన్స్ టు 2 దగ్గర ఫైండ్ చేయాలి కాబట్టి ఫస్ట్ x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా, కాస్ ఆల్ఫా పవర్ 2 అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా అని రాయొచ్చు ప్లస్ సైన్ ఆల్ఫా పవర్ 2 అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 బై 2 minus 2 that is equal to cos square alpha plus sin square alpha అంటే 1 minus 1 by 2 minus 2 0 that is equal to 0 by 0 వచ్చింది. అంటే ఏంటి, ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కదా. కాబట్టి ఆ ఫంక్షన్ని సింప్లిఫై చేద్దాం. ఓకేనా? లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 cos ఆల్ఫా పవర్ ఎక్స్ ప్లస్ సైన్ ఆల్ఫా పవర్ ఎక్స్ మైనస్ 1ని నేను కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాస్తాను. ఓకేనా? 1 ప్లేస్లో ఏం రాశాను, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా రాశాను. డినామినేటర్లో ఏముంది, ఎక్స్ మైనస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు లిమిట్ సెపరేట్ చేసి రాస్తున్నాను. ఏ విధంగా అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 కాస్ ఆల్ఫా పవర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ఇంకేముంది సైన్ ఆల్ఫా పవర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై x minus 2. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 న్యూమరేటర్లో నేను కాస్ స్క్వేర్ ఆల్ఫా అనేది కామన్ తీసాను అనుకోండి, ఏముంటుంది కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ పవర్ ఎక్స్ మైనస్ 2 ఆల్ఫా మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 2. ఓకే, ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ ఆల్ఫా అనేది కామన్ తీయండి. న్యూమరేటర్లో ఏముంటుంది సైన్ పవర్ ఎక్స్ మైనస్ 2 ఆల్ఫా మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 2 అవుతుంది.
అండ్ ఇక్కడ ఎక్స్ టెన్స్ టు 2 అయినప్పుడు ఎక్స్ మైనస్ 2 ఏమవుతుంది, టెన్స్ టు 0 అవుతుంది. ఏం రాయొచ్చు, ఎక్స్ మైనస్ 2 టెన్స్ టు 0. అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ 2 టెన్స్ టు 0 అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా అనేది కాన్స్టెంట్. ఇంకేముంటుంది, లిమిట్ ఎక్స్ మైనస్ 2 టెన్స్ టు 0 కాస్ పవర్ ఎక్స్ మైనస్ 2 ఆల్ఫా మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 2. మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే వాల్యూ ఏం తెలుసు, లాగ్ ఏ అని తెలుసు కదా. సో ఇప్పుడు ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసామనుకోండి, లిమిట్ ఎక్స్ మైనస్ 2 టెన్స్ టు 0 అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ 2 ఉంది, ఏ ప్లేస్లో కాస్ ఆల్ఫా అనేది ఉందమ్మా. ఓకే, సో ఆ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ ఏం రాయొచ్చు, లాగ్ ఆఫ్ కాస్ ఆల్ఫా అని రాయొచ్చు. ప్లస్ అదేవిధంగా ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా అనేది కాన్స్టెంట్. అండ్ రిమైనింగ్ టర్మ్స్ అబ్జర్వ్ చేయండి, లిమిట్ ఎక్స్ మైనస్ 2 టెన్స్ టు 0 అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్, ఏ అంటే ఏముంది, సైన్ ఆల్ఫా, ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఫార్ములాలో ఉంది కాబట్టి లిమిట్ ఏమవుతుంది, లాగ్ ఏ, ఏ అంటే ఇక్కడ సైన్ ఆల్ఫా. ఓకేనా, సో ఆన్సర్ ఏమవుతుందమ్మా ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ చూడండి అమ్మా. ఇఫ్ డెల్టా ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 sin x minus 1 1, then limit x tends to 0 delta of x by x is equal to. సో ఫస్ట్ ఈ డెల్టా ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేద్దాం. ఏంటి, డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి కదా. సో మనకి డిటర్మినెంట్ అంటే ఏ విధంగా ఫైండ్ చేస్తామమ్మా, ఇప్పుడు ఏదైనా మ్యాట్రిక్స్ ఏబిసిడి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏబిసిడి యొక్క డిటర్మినెంట్ ఏమని ఫైండ్ చేస్తాం, ఏడి మైనస్ బీసీ అవుతుంది అంటేనా. ఓకే, సో ఇక్కడ కూడా అదేవిధంగా ఏమవుతుందంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది సైన్ ఎక్స్ మైనస్ 1. ఓకేనా, మనం ఏం ఫైండ్ చేయాలి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 డెల్టా ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 డెల్టా ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఏమొచ్చింది, ఈ పవర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. ఇప్పుడు లిమిట్ సెపరేట్ చేసి రాస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అని రాయొచ్చు. ఇవి రెండు కూడా స్టాండర్డ్ లిమిట్స్. వాల్యూస్ ఏం తెలుసు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే 1 అని తెలుసు. అదేవిధంగా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే 1 అని తెలుసు. 1 ప్లస్ 1 ఏమవుతుంది 2. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, సిక్స్త్ వన్ చూడండి అమ్మా. ఏముంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ ప్లస్ బీ పవర్ ఎక్స్ బై 2 హోల్ పవర్ 1 బై ఎక్స్. ఓకే, సో ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ విధంగా ఉందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములాలో ఉందమ్మా. స్టాండర్డ్ లిమిట్ మనకి ఏం తెలుసు, ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అని తెలుసు కదా. సో ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏ పవర్ ఎక్స్ ప్లస్ బీ పవర్ ఎక్స్ బై 2 హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్లో 1 బై ఎక్స్ ఉంది. అప్లై చేయండి ఫార్ములా ఏమవుతుంది, ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 జీ ఆఫ్ ఎక్స్ అంటే 1 బై ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ ప్లస్ బీ పవర్ ఎక్స్ బై 2 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై ఎక్స్ ఇంటూ ఎల్సిఎం తీస్తే ఎల్సిఎం అనేది 2 అవుతుంది. అంటే ఏమొస్తుంది, ఏ పవర్ ఎక్స్ ప్లస్ బీ పవర్ ఎక్స్ మైనస్ 2 వస్తుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1/2 కాన్స్టెంట్ కదా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏమవుతుంది, ఏ పవర్ ఎక్స్ ఇక్కడ మైనస్ 2ని ఏ విధంగా రాస్తున్నానంటే ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ బీ పవర్ ఎక్స్ మైనస్ 1 అని రాస్తున్నా. ఓకేనా, బై ఎక్స్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ 1/2 ఇంటూ లిమిట్ సెపరేట్ చేయండి లిమిట్ని. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 బీ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే స్టాండర్డ్ లిమిట్ ఏం తెలుసమ్మా, లాగ్ ఏ అని తెలుసు కదా. సో ఏమవుతుంది, ఈ పవర్ 1/2 ఇంటూ లాగ్ ఏ ప్లస్ అదేవిధంగా ఇక్కడ కూడా ఏముంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0
బి పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే ఏం రాయొచ్చు లాగ్ బి అని రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ 1/2 ఇంటూ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఏబి పవర్ 1/2. ఓకే, సో ఈ పవర్ లాగ్ అంటే ఏం రాయొచ్చు ఏబి పవర్ 1/2 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు పవర్ 1/2ని స్క్వేర్ రూట్ రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అంటే ఏమవుతుంది ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, 7th వన్ చూడండమ్మా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 tan x మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్. సో ఈ టర్మ్ని నేను ఏ విధంగా రాస్తున్నానంటే అమ్మా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 tan x అంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అని రాయొచ్చు కదా, మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. నేను సైన్ ఎక్స్ అనేది కామన్ తీసాను అనుకోండి, ఏముంటుంది 1 బై కాస్ ఎక్స్ మైనస్ 1 ఉంటుంది బై ఎక్స్ క్యూబ్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ ఇంటూ ఇక్కడ కాస్ ఎక్స్ అనేది ఎల్సిఎం అవుతుంది. ఏం రాయొచ్చు 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్. ఇప్పుడు లిమిట్ అనేది చూడండి ఏ విధంగా అరేంజ్ చేస్తున్నాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఒకటి ఉంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఇంకా ఏముంటుందమ్మా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై కాస్ ఎక్స్ ఉంటుంది. సో నేను ఇక్కడున్న టర్మ్స్నే రీఅరేంజ్ చేసి ఈ విధంగా రాశాను. ఇప్పుడు మీరు ఒక్కొక్కటి చూస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అనేది ఏంటి స్టాండర్డ్ లిమిట్, వాల్యూ ఏం తెలుసు 1 అని తెలుసు. అదేవిధంగా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే వాల్యూ ఏం తెలుసు 1/2 అని తెలుసు. స్టాండర్డ్ లిమిట్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్లో చెప్పడం జరిగిందమ్మా. సో ఇక్కడ 1 బై కాస్ ఎక్స్ ఉంది, లిమిట్ అప్లై చేయండి. ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర కదా లిమిట్ అప్లై చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 1 బై కాస్ 0. దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇంటూ 1/2 1/2 ఇంటూ 1 బై కాస్ 0 అంటే వాల్యూ 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామా లిమిట్స్ అండ్ డెరివేటివ్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ 1 to 7 ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ఎంసీక్యూస్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.